దూసుకుంటూ వెళ్లాడు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఇప్పటికే వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న ప్రభాస్ తో మరొక మూవీ ప్లాన్ చేశాడా? ఎంతకాలమైంది డార్లింగ్ అంటూ ప్రేమగా హగ్ చేసుకున్నాడు. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటారా? మీరే చూడండి. ఏసైతే ఏసేయండిరా, తొక్కలో డిస్కషన్ పెట్టద్దు. నేను కాన్వెంట్ బ్యాచ్ కాదు, చెన్నై శాపల బ్యాచ్. ఓరమ్మాసు లుక్లో బుజ్జిగాడులో ప్రభాస్ చెప్పే డైలాగులు ఇవి. ఆ సినిమా సక్సెస్ కలెక్షన్లు సంగతి పక్కన పెడితే డిఫరెంట్ లుక్ బాడీ లాంగ్వేజ్లో డార్లింగ్ని చూసి ఫ్యాన్స్ ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత ఏక్ నిరంజన్ కూడా సేమ్ టు సేమ్. వెటకారానికి కేఆర్ఎఫ్లా ప్రభాస్ క్యారెక్టర్ డిజైన్ చేశారు పూరి జగన్నాథ్. అందుకే మరొకసారి ఈ కాంబో ఎప్పుడొస్తుందా అని ఫ్యాన్స్ వెయిటింగ్. వాస్తవానికి పూరి జగన్నాథ్ సినిమాలు హిట్ ఆఫ్ లాపా అన్నది వదిలేస్తే యూత్ బాగా కనెక్ట్ అవుతారు. థియేటర్లో ఎలాంటి టాక్ ఉన్నా స్మాల్ స్క్రీన్ పై మళ్ళీ చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు లేటెస్ట్ విషయం ఏంటంటే సెట్లో దిగిన ఓ పిక్ వైరల్ అవుతోంది. ప్రభాస్ పూరి జగన్నాథ్ ప్రేమగా హగ్ చేసుకున్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది కూడా షూటింగ్ స్పాట్ కావటంతో ఏంటి ఇద్దరి కాంబోలో మూవీ ప్లాన్ చేస్తున్నారా ఏంటి అనే డిస్కషన్ జోరందుకుంది. ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్ షూటింగ్ లో ఫినిషింగ్ షూట్ లో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తయ్యాక సలార్ 2 లేదా స్పిరిట్ పై కాన్సన్ట్రేట్ చేస్తాడు. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజాసాబ్ ఈ ఏడాది చివరిలో రిలీజ్ కానుంది. లేటెస్ట్ గా ఈ షూటింగ్ స్పాట్ కి వెళ్లాడు పూరి జగన్నాథ్. ఈ ఫొటోస్ పూరి చార్మి తమ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. డార్లింగ్ ఫర్ ఎవర్ అనే పోస్ట్ పెట్టారు. పూరి చార్మి ఇద్దరు ది రాజాసాబ్ సెట్ లో కలిసినట్లు చెప్పారు. ఈ పిక్స్ లో పూరి ప్రభాస్ ప్రేమగా హగ్ చేసుకుంటున్న ఫోటో అభిమానులకి బాగా నచ్చేసింది. లాంగ్ గ్యాప్ తర్వాత కలిశారు కదా, ఓ ప్రాజెక్ట్ ప్లాన్ చేయొచ్చు కదా అంటున్నారు సినీ ప్రియులు. ఈ మధ్య కాలంలో వరుస యాక్షన్ మూవీస్ లో ప్రభాస్ ని చూసి బోర్ కొట్టేసింది. అందుకే బుజ్జిగాడు టైప్ లో ఓ మూవీ తీయమంటున్నారు. ఇద్దరి కెరియర్ విషయానికి వస్తే వరుస హిట్స్ తో పాన్ ఇండియా హీరోగా బిజీ ప్రభాస్. వరుస ఫ్లాప్స్ తో ఆశగా ఒక్క హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు పూరి. 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరి అకౌంట్ లో ఇప్పటి వరకు ఆ రేంజ్ హిట్ పడలేదు. లైగర్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇస్మార్ట్ కి రీమేక్ గా వచ్చిన మూవీ కూడా ఫ్లాప్ అయింది. ప్రస్తుతం విజయ్ సేతుపతితో ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు పూరి ఫ్యాన్స్. విజయ్ సేతుపతి కూడా ఈ సినిమా కథ చాలా నచ్చిందని, హిట్ పక్కా అని హైప్ ఇచ్చారు. ఈ సినిమాతో పూరి ఈజ్ బ్యాక్ అనిపించుకుంటే ఆ తర్వాత మరొకసారి డార్లింగ్ తో వచ్చినా రావచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.